సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీకిచ్చిన ఒక వరాన్ని నువ్వు నీ చేతులారా వేరే వాళ్ళకి దానం చేస్తున్నావు తల్లి. ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది. నువ్వు మళ్ళీ కూడా నన్ను అవమానిస్తున్నట్టుగా నేను చాలా వరకు కూడా బాధపడుతున్నాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు? బాబా ఇచ్చిన వరాన్ని మనం వేరే వాళ్ళకి ఇవ్వటం ఏంటి, ఏం చెప్పబోతున్నారు మనకి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి అందరికీ చాలా చక్కగా కరెక్ట్ టైంకి కనెక్ట్ అవుతున్నాయి అక్క. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నిజంగా ఆ విషయంలోంచి మేము బయటపడగలుగుతున్నాము. ఏదైనా ఒక ప్రాబ్లం అని ఉందనుకోండి, దాంట్లోంచి బయటపడి ఈజీగా రిలాక్స్ అవ్వగలుగుతున్నాము అని ఎంతోమంది మంచి మెసేజెస్ పెడుతూ ఉంటే చాలా వరకు కూడా హ్యాపీగా ఉందండి. ఇంకా అవన్నీ కూడా మీకు బాబా గారు ఆశీస్సులే కండి. బాబా ఆశీస్సులు లేనిదే మనం ఏ పని చేయలేం. ఇంకా అలాగే ఈరోజు బాబా చెప్పబోయే మాటలు ఏంటి అని అంటే, నేను నీకు ఇచ్చే ఒక వరాన్ని నువ్వు చేతులారా వేరే వాళ్ళకి దానం చేస్తున్నావు. మళ్ళీ కూడా ఇదే తప్పు చేస్తున్నావు అంటే నన్ను అవమానిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, నేను బాధపడుతున్నాను అని అంటే ఏం చెప్పబోతున్నారనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. కథ పూర్తిగా వినండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అండి మనందరము కూడా బాబా భక్తులమండి. బాబా భక్తులందరూ కూడా అండి ప్రతి గురువారం నాడు రోజు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారండి. గురువారం కంపల్సరీగా మనందరము కూడా గుడికి వెళ్ళేవాళ్ళం ఎంతోమంది ఉన్నాం. అలాగా ఒక భక్తురాలండి ఎప్పుడు కూడా బాబా గుడికి వెళుతూ ఉండేది. ఆ గుడిలోంచి బయటికి వచ్చేటప్పుడు అండి, బయట ఆ గుడి దగ్గర ఎవరైతే కనుక భిక్షాటన కోసం కూర్చొని ఉన్నారో వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉండేదండి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు బయటకు వచ్చి దర్శనం అంతా చేసేసుకున్న తర్వాత బయట కూర్చున్న వాళ్ళకి మన చేతుల్లో ఏదైతే ఉందో అది దక్షిణగా ఇస్తూ వాళ్ళకంటే ఆ భిక్షాటన చేసే వాళ్ళకి దానం చేస్తూ తను వెళుతూ ఉండేదనమాట. ఇంటికి వెళ్ళిపోయినా కూడా తను అనుకుంటూ ఉండేది, బాబా నేను ఎంతోమందికి దానం చేస్తున్నాను, ఎంతోమందికి సహాయం చేస్తున్నాను, కానీ నా మనసులో బాధ అనేది తీరటం లేదు, నా కోరిక తీరటం లేదు. ఏంటి బాబా నేను చేసిన తప్పు అని బాబాని అడిగినప్పుడు బాబా ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే, బిడ్డ, ఎప్పుడూ కూడా నువ్వు నా గుడికి వస్తున్నావు. నా గుడికి వచ్చినప్పుడల్లా కూడా నా దర్శనం చేసుకోవడానికి ముందుగా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు ఎవరైతే భిక్షాటన కోసం నీ చేతులు చాచుతూ నిన్ను భిక్షాటన చెయ్యమని నిన్నెన్నోసార్లు అడిగారు, కానీ నువ్వు వాళ్ళను పట్టించుకోకుండా నా దర్శనం కోసం నన్ను దర్శించుకున్న తర్వాత లోపలంతా చేసుకొని నువ్వు లోపల కూర్చొని మంత్రాలు చదువుకొని అన్నీ చేస్తున్నావు, కానీ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి దానం చేస్తున్నావు. అదే నువ్వు చేసిన తప్పు. ఎందువల్లంటే ఎప్పుడు కూడా ఎవరైతే నిన్ను వాళ్ళంతట వాళ్ళు చేయి చాచి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళని ఆ చేతులు చేయి చాచి అడగడం అనేది చాలా కష్టమైన ఒక విషయం అనమాట. అలాంటి టైంలో వాళ్ళని లెక్క చేయకుండా నేను ఫస్ట్ దేవుణ్ణి దండం పెట్టుకోవాలి, దర్శనం చేసుకోవాలని చెప్పేసి లోపలికి వస్తున్నావే కానీ అలా చేయి చాచి అడిగిన వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నావు. అంతేకాకుండా అదొక తప్పు. అంతేకాకుండా లోపలికి వచ్చిన తర్వాత నేను నీకిచ్చిన వరాన్ని అంటే నువ్వు లోపలికి వచ్చి నన్ను అడుగుతున్నావు, బాబా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది అని అన్నప్పుడు నేను నీకు వరంగా ఏదైతే నీకు ప్రసాదిస్తున్నానో అది నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని నేను నీకు వరాన్ని ఇస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? బయటికి వెళ్ళే సమయంలో అక్కడ ఎవరైతే కనుక భిక్షాటన కోసం కూర్చున్నారో అప్పుడు వాళ్ళకి దానం చేస్తున్నావు. అంటే నేనిచ్చిన వరాన్ని వాళ్ళకి దానం చేస్తున్నట్టుగా లెక్క అవుతుంది, కానీ నువ్వు వాళ్ళకి దాన ధర్మాలు చేసినట్టుగా లెక్కలోకి రాదు అని చెప్పి బాబా తెలియచేసిన ఒక విషయం అండి. మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అండి. మనందరము కూడా చేసే తప్పు ఇదే అనమాట. ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం, లోపలికి వెళ్ళేటప్పుడు అడుగుతూ ఉంటారులే, సరే వచ్చేటప్పుడు అందరికీ భిక్షాటన చేయొచ్చులే అని అనుకుంటామండి. ఇది చాలా వరకు కూడా తప్పు అనమాట. ఆ భక్తురాలు చేసిన తప్పు అదే. ఇంకా ఎప్పుడు ఎంతోమంది అమ్మ దానం చేయండి దాన ప్రభువులమ్మ మీరు అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా. అప్పుడు ఆ దానం చేయమని చేతులు అడిగినప్పుడు వెంటనే మనం దానం చేయాలంటే అడగంగానే వాళ్ళకి దానం చేస్తేనే అది దానం కింద లెక్క అవుతుంది. మనమంతా పనంతా అయిపోయిన తర్వాత మనం ఫ్రీగా కూర్చొని లోపలంతా రిలాక్స్ అయిపోయి మనసులో బాధ అంతా బాబాతో చెప్పుకొని బాబా మనకి ఏదైతే ఒక వరాన్ని ఇస్తారో అంటే మన మనసులో బాధను తీరుస్తారో మనం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగినప్పుడు అది మనం ఇస్తున్నట్టుగా అవుతుందే కానీ నువ్వు దానం చేసినట్టుగా లెక్కలోకి రాదు అని చెప్పి బాబా అంటున్నారనమాట. ఇది మనందరము కూడా చాలామంది చేసే తప్పండి. అడిగినప్పుడే దానం చేయాలి. ఏదైనా సరే అడిగినప్పుడు
పెడితేనే దానికి విలువ అనేది ఉంటుంది. అడగకుండా చేసే విధానాలకి విలువ అనేది ఉండదు అని కూడా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి. అందువల్ల బాబా తల్లి నువ్వు ఇలా చేయటం వల్ల నువ్వు ఎన్నో ధర్మాలు చేశానని అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసే దాన ధర్మాలన్నీ కూడా పరిగణనలోకి రావటం లేదు. నేను నీకు ఎన్నో రకాలుగా వరాలు ఇస్తున్నాను, అవన్నీ కూడా నీకు జరగకపోవడానికి నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నావు ఆ దానాన్ని. అంటే నువ్వు డబ్బు రూపంగా వేరే వాళ్ళకి దానం చేసినా కూడా గుడిలోంచి బయటికి వెళ్ళేటప్పుడు అది ఏమవుతుంది అని అంటే, నేను నీకిచ్చే ఒక వరాన్ని, అంటే నీకిచ్చే మనశ్శాంతిని, నీకిచ్చే కోరికని నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తున్నావు అన్న లెక్కలో ఉండటం వల్ల నీ కోరికలు తీరటం లేదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. మనందరము కూడా ఎప్పుడు కూడా లోపలికి గుడికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా మనం అడిగితే అప్పుడే దానం చేసేయాలండి. అడగంగానే దానం చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత గుడిలోంచి వెళ్ళేటప్పుడు ఎవరికి కూడా మనం దానం చేయకూడదు అని మన ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక సారాంశం అండి. అంటే బాబా భక్తులందరము కూడా మనం అనుకుంటూ ఉంటాం, మనకి దేవుడిని చూసిన తర్వాతే, దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే మిగతా వాళ్ళని అనుకుంటాం. కానీ బాబా మనకి నేర్పించిన విషయాలు ఏంటి అని అంటే అండి, మనకి నిజంగా ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి దానం చేయమంటారు. ఎవరైతే చేయి చాచి 2 చేతుల మనకి చేయి చాచి అమ్మ దక్షిణం ఇవ్వండి అని చెప్పి అడుగుతారో వాళ్ళకే ఫస్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలినది ఏమైనా ఉంటే నాకు పెట్టు తల్లి అని చెప్పి బాబా అంటారే కానీ మన ఫస్ట్ వెళ్ళిపోయి బాబాకే పెట్టాలని, మన ఆ దేవుడిని చూస్తేనే మన కోరిక తీరిపోవాలని మనం అనుకుంటాం. కాదండి, అది చాలా తప్పు. అందువల్ల బాబా తెలియచేసిన విషయం ఏంటి అని అంటే, లోపలికి వెళ్ళేటప్పుడే మనం వాళ్ళకి దానం చేసేసి అప్పుడు లోపలికి వెళ్ళడంలో తప్పు లేదు అని చెప్తున్నారు. ఇంకా కూడా బాబాకి ఏదైనా మరి ప్రసాదం కానీ ఏదైనా సరే నైవేద్యం కానీ తీసుకువెళ్తున్నాం అనుకోండి, అది కూడా అమ్మ నాకు ఆకలి అని అనుకున్నప్పుడు మనం వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదండి. బాబా ఏదైనా కోపడతారేమో, బాబాకు పెట్టిన నైవేద్యం కదా ఇది, బాబా కోసం చేసింది కదా, ఎవరికైనా ఇచ్చేస్తే మనకేదైనా బాబా కీడు శంకిస్తారేమో అని చెప్పేసి మనం అనుకుంటాం. అలా కాదనమాట. అది దానివల్ల ఏమీ ప్రమాదం ఏమీ లేదు మనకి. అందువల్ల మనం చేయవలసిన విషయాన్ని మళ్ళీ కూడా చాలామంది తెలిసి కూడా మనం ఏమనుకుంటాం, వచ్చిన తర్వాత దానం చేయొచ్చులే అని చెప్పేసి వాళ్ళని నిర్లక్ష్యం చేసేసి వెళ్ళిపోతూ ఉంటామండి. అది కూడా చాలా తప్పు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు ఈ కథ ద్వారా. ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.